ధైర్యం చేసి ఎదురుగా వెళ్ళి నిలబడిన ఏయ్ ఎవడ్రా నువ్వు, ఎవరక్కడ, గెంటేయండి వీణ్ణి అంటూ భటులకు ఆర్డర్ వేస్తుందని తెలుసు. అందుకే తన మంత్రశక్తితో రాణిని వశపరుచుకోవాలని వశీకరణ తైలాన్ని తయారు చేశాడు. పర్ఫ్యూమ్ అని ఒక హాలీవుడ్ మూవీలో ఉంటుంది కదా, ఒక్కసారి ఆ సెంటు సీసా మూత తీయగానే ఆ సువాసనకి ఆడ మగ అంతా మంత్రముగ్ధులైపోతారు, మోహంలో మునిగి తేలుతారు. ఈ సునియా తయారు చేసిన తైలం కూడా అలాంటిదే. సెంటు చల్లాలి, రాణిని సొంతం చేసుకోవాలి. ఇదే సునియా జీవితాశయం అయిపోయింది. రాజులు రాజ్యాలు రత్నావతి దర్శనం కోసం అల్లాడిపోతుంటే తేలికగా తైలంతో సొంతం చేసుకోవాలని ప్లాన్ వేశాడు సునియా. నిజంగా దునియాలో అలాంటి ఐడియా అప్పటికైతే ఎవరికీ వచ్చి ఉండదు. ప్లాన్ వేశాడు, తైలం తయారు చేశాడు, ఐడియా వచ్చింది, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి రెడీ అయిపోయాడు. అందరిలా ఆవేశపడకుండా తాపమనే తైలంతో మోహమనే దీపాన్ని నిత్యం వెలిగిస్తూ తనలో రగులుతున్న కోరికలు కాగడా ఆరిపోకుండా చూసుకుంటున్నాడు. కొద్ది రోజులకి సునియా ఎదురు చూస్తున్న గడియ రానే వచ్చింది. ఆనందంతో అప్నా టైం ఆగయా అనుకున్నాడు. మరి రాణి రత్నావతిని సునియా సొంతం చేసుకున్నాడా లేదా?